చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి అవును. 5,00,00,000 విరాళం ఇచ్చారు జనసేన అవును. కోసం. సో, అంటే ఒక రకంగా చిరంజీవి పూర్తి మద్దతు, అట్లాగే గత ప్రజారాజ్యంకి సంబంధించిన నాయకులు, అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు వీళ్ళందరి మద్దతు జనసేనకు ఉండే అవకాశం ఉందా? అంటే జనసేనకి ఒక జనసేన అనే అంటే పేరు పెట్టుకున్నారు గానీ, సైనిక నిర్మాణం జరగలేదు. అచ్చా! ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించాను. మీరు తప్పించి ఎవరైనా మా వారాహి వేదికల మీద గాని, సభల్లో గాని మాట్లాడారా? అది ఓన్లీ వన్ పర్సన్. యెస్. 1-10 అవును. అంటే మరింకెవరు లేరు. ఇప్పుడు ఏదో స్పోక్స్ పర్సన్స్‌గా ఉన్నటువంటి ఆ రాయపాటి అరుణ, వనజ ఏదో ఆహ్, ఇట్లాంటి శివపార్వతి ఇట్లాంటి అవును. వాళ్ళు ఉన్నారు తప్ప ఆహ్, ఎవరు మరి స్పీకర్స్ లేరు. హ్మ్. కానీ ఇప్పుడు అంటున్నారు 21 మందిని కూడా గెలిపించుకోవడం కష్టం. ఇఫ్ ఐ యామ్ కరెక్ట్. ఓకే. గెలిపించుకోవాలి కదండీ! అవును. పెట్టుకోవడం కాదు కదా! లాస్ట్ టైమ్ నీకేమైంది? ఒక్క సీటు గెలుచుకున్నారా? ఆ గెలుచుకున్న ఒక్క సీటు రాపాక రామచంద్రరావు ఎవరో ఉన్నారు. అవును. ఆయన వైసీపీకి వచ్చేసారు కదా! అందువలన అటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్‌గా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు సైనికులు యూత్ బాగా ఉన్నారు గానీ, ఇప్పుడు ఆహ్, కొంచెం పేదరికంలో ఉన్నవాళ్ళు, తర్వాత నెల నెల మొదటి రోజు పెన్షన్‌లు అందుకుంటున్న వాళ్ళు, అవును. తర్వాత అమ్మ ఒడి ఇయన్నీ ఉన్నాయి కదా! అవును. నవరత్నాల్లో డబ్బులు చేతికి అందుతున్నాయి. అవును. కొంతమందికుంది. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అచ్చా! చేరిపోయారు. ఎప్పుడో అవును. చేరిపోయినారు. అవును. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పాపం షర్మిలక్క ఏం చేస్తది మరి? ఇది షర్మిలక్క. ఇప్పుడొచ్చింది. ఆ! అప్పుడు వైసీపీ పార్టీ చేరికలో జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని తిరిగింది గదా! అవును. అవును. ఇప్పుడొచ్చింది. అవును. అంటే మరి పాత అంటే కొంచెం ఒక 30 సంవత్సరాలు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఓటు బ్యాంకు 30% కాంగ్రెస్ పార్టీకి. హ్మ్. కాంగ్రెస్ పార్టీ కంటే 1 ఆర్ 2% మన టీడీపీ. తెలుగుదేశానికి ఉండేదన్నమాట. శర్మల గురించి తర్వాత రైట్. మాట్లాడుకుందాం. రైట్. ఆ! అయినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా ఆహ్, పిఠాపురంలో మాత్రం జనాలందరూ మాట్లాడుతున్నారు. ఎవరికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్‌కే వేస్తానని. అంటే జనాల మాటలు కాదు, చిరంజీవి వచ్చి మద్దతు ఇచ్చినా నెగ్గడు గానీ, వర్మ అని అక్కడ తెలుగుదేశం నాయకుడున్నాడు. ఆ వర్మకి ఇవ్వవలసిన అంటే చంద్రబాబు రాజకీయ చతురత ఏమిటంటే, అధ్యక్షుడు అనిపించుకొని ఫెయిల్ అయిపోతే బాగుండదు. ఆ! అధ్యక్ష స్థానంలో ఉన్నవాడు గెలవాలి గదా! ఎవరు గెలిచినా, గెలవకపోయినా మాత్రం పవన్ కళ్యాణ్ గెలవాలి. వర్మ నువ్వు ఇండివిడ్యువల్‌గా కూడా గెలిచేటువంటి అవకాశం నీకుంది. అయినా పవన్ కళ్యాణ్‌ని నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు గెలిపించి గెలిపించి. ఆ! నాకు బహుమతిగా ఇవ్వు. యూ ఆర్ ది నంబర్ 1 ఎమ్మెల్సీ. అంటే ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా నీకు ఎమ్మెల్సీగా నేను ఎమ్మెల్సీ. సీట్ వెరీ ఇస్తానని చెప్పాడు. ఏవో అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి అవును. బయటికి అంతే వచ్చేవి గదా! కావు. అవును. కానీ ఇక్కడేంటంటే పవన్ కళ్యాణ్‌కి ప్రమాదం పొంచి ఉంది. హ్మ్. ప్రాణాపాయం పొంచి ఉంది. ఓకే. పిఠాపురంలో పురవీధుల్లో ఎక్కడ పడితే అక్కడ పులివెందుల వాళ్ళు వచ్చేసారు. అవునా? ఎంతగా తెగిస్తున్నారంటే నిన్న సభలో ఉంటుండగానే శర్మిలాని రాళ్లతో దాడి చేశారు. రాళ్లతో ఆ! నిన్నే. కనుక అంటే వాళ్ళు ఎంతకని తెగిస్తున్నారన్నమాట. కంప్లీట్‌గా రియాక్షన్ పీపుల్ అండి వాళ్ళు. అవును. అవును. ఫ్యాక్షన్ పీపుల్. వాళ్ళేం చేస్తారంటే ఎంతకైనా ఒడిగడతారన్నమాట. ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం కూడా మర్డర్ చేస్తారు. అటువంటిది వీళ్ళు ఆఫర్ చేసేది తక్కువ సుపారీ కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఎన్ని కోట్లయినప్పటికి కూడా అక్కడ జనసేన పార్టీ రాకూడదు. పవన్ కళ్యాణ్ అసలే రాకూడదు అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు రాకూడదనేది ఆయన తాలూకు ప్రగాఢమైనటువంటి ఉద్దేశం మాట. ఓకే. ఓకే. ఇప్పుడు చిరంజీవి సపోర్ట్ చేయడం కాకుండా, ఒక నిజాయితీగా చెప్పాలంటే తమ్ముడిని లేదా కొడుకు లాంటి పవన్ కళ్యాణ్‌ని కాపాడుకోవాలి. ఓకే. అర్థమైందా? అయితే ఇక్కడ చిరంజీవి ఆ పనికి దూరంగా ఉంటాడు. రాజకీయాలకు దూరంగా ఉంటాడు. 5,00,00,000 ఆయనకి ఇవ్వడం పెద్దేం కాదు. అంతకంటే పెద్ద అమౌంట్‌లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు గానీ, ఆ! పవన్ కళ్యాణ్ ఒక 10,00,00,000 ఇచ్చాడు. నా దృష్టిలో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా నాగబాబు, చిరంజీవి కనిపెట్టుకొని ఉండాలండి. చాలా ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఓకే. ఎప్పుడు వాళ్ళు ఇప్పటికే ఒక కొత్త ఇల్లు ఈరోజు గృహప్రవేశం జరిగింది. ఓకే. ఉగాది కదా! అక్కడ పెద్ద మంచి ఒక 3 అంతస్తుల భవనం చాలా బాగుంటుంది. అది ఇంద్రభవనం లాగా ఉంటుందన్నమాట. చాలా హ్మ్. బాగుంది.
అంటే ఎవరికి రూపరేషం జరిగింది. నేను చిరంజీవి రాజకీయంగా మద్దతు ఇచ్చినట్టయితే ఎవరైనా గెలుస్తారా, గెలరా అనేది తీసి పక్కన పెట్టినట్టయితే, మద్దతు వల్ల 2 ప్రయోజనాలుంటాయి. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కేవలం చిరంజీవి తాలూకు అభిమానులు మాత్రమే అభిమానంతోనే నెగ్గిన వాళ్ళున్నారు. వాళ్ళందరి తాలూకు ఓట్లు పవన్ కళ్యాణ్‌కి పడతాయి. కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదేలే. ఇట్ ఈస్ అండర్‌స్టూడ్. పవన్ కళ్యాణ్ ప్రక్కన కూర్చొని ఒకరోజు మీటింగ్‌లో ఉన్నప్పుడు కూడా కన్వైడ్ మాట. ఓకే. రెండోదేంటంటే, ఈ ఎలక్షన్స్ అయినంత వరకు మాత్రం పవన్ కళ్యాణ్‌ని జాగ్రత్తగా ఆ చూసుకోవాలి. ప్రాణాపాయం నుండి కాపాడుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆయన ఇంటికి రెక్కి నిర్వహించడం, ఆయన ఇంటి చుట్టూ తిరగడం, బ్లేడ్లతో షేక్ హ్యాండ్‌లు ఇవ్వడం ఇయన్నీ జరుగుతున్నాయన్నమాట. ఆ! రెక్కి నిర్వహిస్తున్న వాళ్ళ తాలూకు ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. బా! ఆ! అంటే అంత అది భయంకరమైనటువంటి సిట్యుయేషన్‌లోనూ పవన్ కళ్యాణ్ దాక్కున్నాడు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్‌కి ఆవేశం తప్ప ఆలోచన తక్కువ. ఆ! అందువల్ల ఆయన ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాడంటే ఆవేశంతో ఎవరు ఏం చేయలేరండి. ఆలోచన కావాలి. అసలు రాజకీయానికి కావాల్సిందే ఆలోచన. అందువల్ల పవన్ కళ్యాణ్‌కి మన నాగబాబు తాలూకు ఒక ఎస్కార్ట్‌గా ఉండాలి. తర్వాత చిరంజీవి గారు కూడా ఓవర్ లుక్‌గా ఆయన చూస్తూ కనుసన్నల్లో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైట్.